48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే అది గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు మా యొక్క మల్లికార్జున ఖర్గే గారు పార్టీ అధ్యక్షున హైదరాబాద్ లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించిన అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష. చాలా మందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 2500 మహిళలు, అది కోడళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కోడళ్లకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్ష. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కోడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన అత్తలు మామల అధ్యక్ష, గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరు ఆ ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త గాని మామ గాని ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష, వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళ కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే, ఏదైనా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమం బొడ్రాయి పండుగ ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్న అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావన అడుగు, దసరా కోదమంటే దీపావళి కోదమంటుండు, దీపావళి కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్కంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించిన అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఈ యొక్క 6 పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళ అధ్యక్ష, మహిళల గురించే మేము ఈ యొక్క 6 పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినాం అధ్యక్ష. మహిళల గురించే పథకాలు తయారు చేసినాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు గతంలో అధ్యక్ష 2 బెడ్రూమ్ల ఇల్లు కడతామని చెప్పారు అధ్యక్ష. మా యొక్క పరిగి నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలు కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగేది అధ్యక్ష. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో 42,000 ఇల్లు నిర్మాణం చేసిన అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. బండవెల్చెర్ల గ్రామంలో, ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. పేద ప్రజలకు మేము ఇల్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వజలని తలముండి ప్రభుత్వంలో వాళ్ళకు 9.5 సంవత్సరాలు ఉండి ఒకటంటే ఒక ఇల్లు నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. ఇది చూసే అప్పుడు మేము 2004లో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఇప్పటికి దగ్గర 20 ఏళ్ళ దగ్గరకు వస్తుంది అధ్యక్ష. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. అందుగురించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం. ఎస్సీలు ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఇస్తాం. ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక 1 లక్ష ఇంటి స్థలం కూడా 150 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తారు అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న అధ్యక్ష. ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియదు అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి పిల్లల చదువులు సాగాలని, గౌరవంగా కుటుంబం బతకాలనే ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర్య రేఖలు ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష యువ వికాసం, విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఇంకా ఏదే డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కానీ, బీఈడి కళాశాలలు కానీ, దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించేవాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేము ఏం చేయబోతున్నాం అధ్యక్ష అంటే, ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉండదో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష. 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లించుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష. గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేసినాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం అధ్యక్ష. అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించాం అధ్యక్ష. మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు కేజీ టు పీజీ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా కేజీ టు పీజీ అన్నది ప్రారంభం చేయలేదు అధ్యక్ష. మేము అంతర్జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలో చెప్పినాం అధ్యక్ష. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష ఈ రోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష. అతను తెలంగాణలో పుట్టిండొచ్చు, ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు, ఒక కుగ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష. అతను అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఉన్నత చదువులు ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు. అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతు భరోసా పథకం అధ్యక్ష ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారు అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష. 10,000 రూపాయలు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి 10,000 బదులు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష. ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష. భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. భార్యకు 12,000, భర్తకు 12,000. మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం. 12,000, 24,000 అధ్యక్ష. భార్య భర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష, వరంగల్లో రైతు డిక్లరేషన్ లో చెప్పారు. దాంట్లో ఏంటంటే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష 2018 ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పిన అధ్యక్ష 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఆ లక్ష అసలుకు 1 లక్ష మితి అయింది అధ్యక్ష. ఈ రోజు 2 లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, ఏక పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష. అదే విధంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాభాలు తగ్గడానికి వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన
తగ్గియాలనే ఉద్దేశంతో మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష. దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లి